T9 న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు భద్రత పెంచాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ నాయకులు రామా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాయచోటి పట్టణంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కేంద్ర ప్రభుత్వ చొరవ తీసుకుని వెంటనే భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నకిలీ ఐపీఎస్లతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం పొంచి ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల మన్యం జిల్లాలలో పర్యటనలో భాగంగా నకిలీ ఐపీఎస్ పక్కనే తిరగడం, ఆయన ఓఎస్డీలకు వ్యక్తిగత సిబ్బందికి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం, ఆయన క్యాంపు కార్యాలయం పైన ఆవరణలో డ్రోన్ కెమెరాలు ఎగరేయడం వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వెంటనే తగు చర్యలు తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. అధినేతగా ఆయన సర్వీస్ చేశారు. అదేవిధంగా తర్వాత 2014లో జనసేన పార్టీ స్థాపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదో మన వంతు చేయాలి అనే ఆయన ఒక మంచి ఆలోచన, ఒక సిద్ధాంతం పరంగా వచ్చారు. అదేవిధంగా ఆయన ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసి రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లు తీసుకొని ఎన్నో దుర్మార్గాలను, అరాచకాలను, అక్రమాలను ఆయన ఎదిరించి ఆయన గలవిప్పి మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఎవరైతే దుర్మార్గులు, దుష్టశక్తులు ఆయనకు రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, ఆయనేమో ఈ రాష్ట్రాన్ని, సమాజాన్ని దోచుకోవాలా, ఆయన ఏదో ఉద్ధరించాలని రాలేదు. ఆయన వంతు ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి ఏదో మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో వచ్చారు. అటువంటి వ్యక్తులకు నిజంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము చాలా మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అదే క్రమంలో ఆయనకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా పోలీస్ శాఖ వారికి అయితే ఏమేమి ప్రతి ఒక్కరికి ఒకటే విన్నవించుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా రాయచూటి నుంచి ఏమంటే ఆయన ఒక మంచి ఆలోచన మీద, ఆయన దూకుడు స్వభావంతో ఆయన ప్రతి చోట దూసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ఆయన చేసే మంచి పనుల్లో ఆయనను చూసి ఓరవలేక ఎన్నో రకాలుగా రాజకీయంగా ఆయన్ను ఇబ్బంది పెట్టాలి, ఆయన్ను ఏదో చేయాలని ఒక భయంకరమైన వాతావరణము, ఒక రాంగ్ మెసేజ్ ఇటువంటి అప్పుడప్పుడు అక్కడక్కడ క్రియేట్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే నేను ఒకటే వేడుకుంటున్నాను. అట్లా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉంది కనుక, కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రులైతేనేమి కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. అదేవిధంగా ఆయన గతంలో వైజాగ్ వెళ్ళినప్పుడు టూర్ అయితేనేమి, ఒక నకిలీ ఐపీఎస్, అదేవిధంగా ఆయన క్యాంపు కార్యాలయం అయితేనేమి, ఇట్లా చాలా రకాలుగా కొన్ని భయంకరమైన మెసేజ్లు అయితేనేమి, భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మా పార్టీలో మా నాయకులు అయితేనేమి, మా పార్టీ కేడర్ అయితేనేమి, జన సైనికుల్లో ఆయన అభిమానించే అభిమానులు ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే అట్లా కేంద్ర ప్రభుత్వం ఒకటే చొరవ తీసుకోవాలి. కేంద్ర హోంశాఖ పెద్దలు, మా అధినేతకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఆయనకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి ఆయనకు అలా కల్పించినట్లయితే ఆయన చేసే మంచి పనిలో, ఆయన చేసే సర్వీసులో ఆయనకు ఒక మంచి తోడ్పాటుని ఇచ్చినట్లు అవుతుంది. అట్లా మా పార్టీ కేడర్లు అయితేనేమి, అట్లా ఆయన అభిమానించే ప్రజలు అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని రకాలైన మెసేజ్లు
వస్తున్నాయి, వాటన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా అట్లా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ పెద్దలకు నేను ఒకటే విన్నవించుకుంటాను. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి Z+ కేటగిరీ ఏర్పాటు చేయాలని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.